రాము డ్రైవర్, లారీ డ్రైవర్. ఏరియా ఈ కృష్ణలంక, బాలాజీ నగర్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెల రోజులు టైం ఉంది. ఇక్కడ టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తూ ఉన్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? ఎవరు వస్తే మీకు మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది అంటారు? మాకు గద్దె రామ్మోహన్ రావు గారు వస్తారు ఇక్కడ. ఎందుకని? ఆయన మంచి అతను, మంచి పనులు చేస్తాడు. కొద్దిగా అవగాహన ఉంది ఆయనకి తిరగలేదు. గద్దె రామ్మోహన్ రావు వస్తాడు ఇక్కడ. అంటే ఈ 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఎటువంటి అభివృద్ధి చేశారంటారు? చేశారంటే కొన్ని చేసినవి ఉండి అన్ని తెలియవు కదా, కనపడవు కదా. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ పాములో లేడు, తెలియజేసిన లేదు కదా. ఇప్పుడు దాకా వైసీపీ ఉంది. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? వాళ్ళు ఇవ్వాలిగా. అది ఆయన ఉన్నప్పుడు తెలియజేసి ఉన్నప్పుడు చేశాడు, చాలా చేశాడు. ఆయన బాగా చేస్తాడు. మాకైతే గద్దె రామ్మోహన్ రావాలని ఉంది. అంటే ఈరోజు గద్దె రామ్మోహన్ గారికి మెజార్టీ ఏమన్నా వస్తుందంటారు ఈ ఎన్నికల్లో? వచ్చింది 5,000 పైన వచ్చింది. 5,000 పైన వచ్చింది. అది అంటే 5 ఏళ్ళు జగన్ పరిపాలన ఎలా అనిపించింది మీకు? ఏంటి అసలు జగన్ పరిపాలన ఉంది. ఆయన పథకాలు ఇచ్చాడు కానీ ఈ పథకాల వల్ల సుఖం లేదు. డెవలప్మెంట్ కావాలి. పిల్లలకు ఉద్యోగాలు ఇబ్బందులు పడుతున్నారు, సరైన ఉద్యోగాలు లేవు. మేనేజ్మెంట్ ఇవ్వాలా పిల్లలకి, మా పిల్లలకి ఇవ్వాలా. ఎవరి దాకా ఎందుకు? మా పిల్లలకి నేను డ్రైవర్ చేసుకుంటా. మేనేజ్మెంట్ పడలా. మా లాస్ట్ ఇయర్ పడలా మా అబ్బాయికి. మొత్తం 70,000 రూపాయలు నేనే కట్టుకున్నా. గవర్నమెంట్ ఇచ్చిద్ది అన్నారు, ఇవ్వాలా. ఇప్పుడు మన ఈ సంవత్సరం ఇవ్వాల్సినవి ఇవ్వాలా, ఈసారి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వాలా పిల్లలకి. మరి ఆయన ఇస్తానని చదివిస్తాం కాదు, ఇస్తాను. గవర్నమెంట్ పెట్టిందిగా రూల్స్, ఇవ్వాలిగా, ఇవ్వలేదు. మరి అది ఉచిత పథకాలు ఇచ్చేది సుఖం ఏది? ఇప్పుడు గవర్నమెంట్గా మన హాస్పిటల్ వాటికి సంబంధించినవి వాడమని బాగా పర్లేదు, మళ్ళీ పిల్లలకి ఇమ్మని పర్లేదు. అంతేగాని ఉచితం అన్నీ వేస్ట్ అన్నిటికి చేసుకుని అవన్నీ 45 ఏళ్ళకి, ఇస్త్రీ బండి వాళ్ళకి, ఆటో వాళ్ళకి ఇవన్నీ అవసరమా? మరి అవన్నీ వేస్ట్. అది అంటే ఈ రోజున ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతంలో దేవినేని అవినాష్ గారు తిరుగుతూ కూడా నేను మంచి చేస్తానని చెప్పి మాట్లాడతాను. దేవినేని చేస్తాడు, అతను మంచాడే కాదు. గవర్నమెంట్ వల్ల దేవినేని మంచి అతను చెడ్డని కాదు. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి ఆయన చేశారు, మంచి చేశారు వాళ్ళు కూడా. కాదు వైసీపీ వల్లే ఆయన రాడు. అది అంతే. అంటే ఈ 5 ఏళ్ళలో నేను ఇచ్చిన హామీలను నెరవేర్చానని చెప్పి మాట్లాడడం, ఈ ఎన్నికల్లో 175 గెలుస్తాను. ఇల్లు కట్టించాను అన్నాడు, ఇల్లు పేదలకు ఇల్లు కట్టిస్తున్నా అన్నాడు. ఏం కట్టించాడు? ఆ రోజున ఒకసారి ఎంత చూసుకోమను. ఇల్లు కట్టిస్తాను, ఫ్యాన్ పెడతాను, ట్యాంక్ పెడతానని చెప్పాడు. ఆయన చెప్పిన మాటలేగా ఇవాళ ఏమైనా ఉన్నాయా? నాకు మరి ఏమీ లేదు. నాకు ఇంతవరకు ఫ్లాట్ చూపిలా చెబుతున్నా. నాకు అసలు ఏం లేదు, ఇంత సెంటు భూమి లేదు, నాకేమీ లేవు. మరి నేను తెచ్చుకుని తినాలి, లేకపోతే బతకాలి. మరి ఇంతవరకు ఫ్లాట్ చూపించలా. నాకు ఇల్లు వచ్చింది అన్నారు. ఏది? అక్కడికెళ్తే ఉట్టి చేలు ఉన్నాయి. మొన్న వెళ్ళి వచ్చాం. ఫ్లాట్ నెంబర్లు ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు. ఫ్లాట్లు అయ్యి అక్కడ ఫ్లాట్లు నెంబర్ మాకు కాగితాలు ఇచ్చారు. అక్కడ ఫ్లాట్లు లేవు. అది ఏంటి మీరు డ్రైవింగ్ చేస్తున్నా అంటున్నారు కదా, ఎలా ఉన్నాయి రోడ్లు? ఎలా ఉన్నాయి? అన్నీ ఎక్కువైపోయినాయి అన్న. ట్యాక్సీలు పెంచేశాడు, ఆంధ్ర ట్యాక్స్ పెంచేశాడు. మొత్తం గవర్నమెంట్ వచ్చాక లారీ ఫీల్డ్కి బాగా దెబ్బతిన్నాడు. అది నేను డ్రైవర్ కాదు, వాండర్ కడుతున్నాడు. వాండర్ బతికితేనే నేను బతికేది. ఏమండి, వాండర్ బతికితే నేను బతుకుతా. మరి 200 రూపాయలు గ్రీన్ ట్యాక్సీ 6,000 చేశాడు. ఏ వాండర్ ఒప్పుకుంటాడు? ట్యాక్సీలు పెంచేశాడు. ఏ వాండర్ ఒప్పుకుంటాడు? మరి నేను డ్రైవర్ చేసినప్పుడు ఆయనకు మిగిలితేనే నేను తినేది. మరి ఆయన అది. అంటే ఈరోజు రోడ్లు ఎలా ఉన్నాయి అన్న? రోడ్లు కూడా బాగలేదండి. సెంట్రల్ గవర్నమెంట్ వేసిన నేషనల్ హైవే తప్ప పల్లెటూరు వాతావరణంలో రోడ్లు అయితే బాగలేదు. ఏ రోడ్డు వెళ్ళినా బాగలేదు. ఎన్నికలు ఎలా ఉంటాయి? నాకు తెలిసి అయితే తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఏం చేస్తారన్న? టాపీ పని. ఎలా ఉంటుంది మీకు? పనులు ఉంటున్నాయా? ఏంటి పరిస్థితి? లాగే కదా ఇక్కడ కూర్చున్నాం. అంటే ఎందుకనన్న ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం చెప్తాం, ఒక రీజన్ అని ఏం లేదు. దాని వాళ్ళని కానీ. అంటే ఇసుక వస్తుందా లేదా? ఏంటి టైం? ఇసుక వస్తుంది. అంటే ఎంత రేట్ వస్తుంది ఈరోజు? ఏంటి పరిస్థితి? వాటి గురించి తెలియదు కానీ మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు రాజధాని ఆగిపోయింది, పనులు లేవు, విజయవాడ డెవలప్మెంట్ ఆగిపోయింది. దానివల్ల మనకి ఇక్కడ ఒకప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతికాం, ఇక్కడి నుంచి వేరే ఊరు పోదామని చూసి అనిపిస్తుంది ప్రజెంట్ అందరికీ. అంటే ఈరోజు ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి? కొనుక్కోగలుగుతున్నారా? ఏంటి పరిస్థితి? ఉన్న వాళ్ళు ఏం లేదు, లేని వాళ్ళకేమో ఇంకా అసలు పనే లేదు. ఏదో ఉంటే అలాగా గడిచిపోతుంది. 1 రోజు 2 రోజులు పనులు చేస్తున్నాం, వచ్చిన కాడికి పోషకారం. అన్న మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెల రోజుల సమయం ఉంది ఇంకా. ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ గారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? పర్లే అన్న, ఇద్దరు కూడా మంచి వాళ్ళే. అవినాష్ అన్న మంచి ఆయనే, గద్దె రామ్మోహన్ రావు గారు అయితే మేమైతే గద్దె రామ్మోహన్ రావు గారికి ఓటేస్తాం. అంతవరకు. అంటే ఎందుకనన్నా ఈ గద్దె రామ్మోహన్ గారు ఎందుకు అనుకుంటున్నారు?
ఆయన కొద్దిగా మాకు మంచి చేశాడు, ఇక మంచితనం బట్టే. అంటే ఈ ఏరియాలో ఏమన్నా అభివృద్ధి చేశారా? గద్దె రామ్మోహన్ గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. అభివృద్ధి అంటే ఈసారి గెలిచినా కానీ ఏం చేయడానికి ఏమి లేదు కదా ఆయన దగ్గర. అధికారంలో ఉన్న వాళ్ళే ఇస్తారు కదా, ఆయన ఏం చేస్తాడు. కాకపోతే మా వరకు అయితే పర్లేదన్న. కొండ మీద జనాలకి వాటర్ ట్యాంక్ కానీ అన్ని బాగానే చేసి పెట్టారు. వాటర్ ట్యాంక్ కట్టించారు కొండ మీద. దానివల్ల మేము ఆయన కావాలనుకుంటున్నాం అంతే. అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు పట్టాలు రెడీ అయినాయిలే కానీ ఎలక్షన్ కోడ్ వచ్చి అప్పుడు ఆగిపోయింది. అంటే ఈరోజు నేను ఇప్పించాను అని అంటున్నాడు కదా అవినాష్ గారు ఇల్లు స్థలాలు. మరి అది మనకి ఎవరెవరికి ఇచ్చారు మనం తెలియదు ఆ విషయం. అందుకు ఇచ్చారు అట్లే కానీ అది ఎవరికి ఇచ్చారో తెలియదు. అంటే ఈరోజు గద్దె రామ్మోహన్ గారు 10 ఏళ్ళు ఉండిపోయి ఆయన పాత పడిపోయారు, కొత్త వాళ్ళని కోరుకుంటున్నామని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తారు? అదేం లేదు. రామ్మోహన్ గారు ప్రజానాయకుడు, ప్రజల్లో ఉండే మనిషి. పేదవాడు వెళ్ళి ఇంటి తలుపు పెట్టినా కానీ వ్యక్తిగత డబ్బులతోనైనా సాయం చేసే వ్యక్తి, మంచి వ్యక్తి. నేను ఎవరో కాదు, నేనే మా మిస్సెస్ కి బాగలేకపోతే 1,20,000 ఇచ్చారు ఆయన హాస్పిటల్ ఇచ్చారా అన్న? అంటే ఇక్కడ క్రీస్తురాజపురంలో ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారు అసలు? క్రీస్తురాజపురంలో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఆయన ఉండగా బాగానే ఉంది. ఇప్పుడైతే మరి దారుణంగా ఉంది. కాలువలు కూడా సరిగ్గా అంత క్లారిటీగా ఏం చేయట్లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అతను ఉన్నప్పుడు కట్టించినాయి. ఈ కమిటీ వాళ్ళు కూడా అతను ఉన్నప్పుడు కట్టించింది. ఇది కూడా ఎడ్యుకేషన్ చేసింది ఆయన ఉన్నప్పుడు, రామ్మోహన్ గారు ఉన్నప్పుడు. అయితే ఈసారి ఖచ్చితంగా గెలుస్తారంటారు గద్దె రామ్మోహన్ గారు గెలుస్తారు. మరి ఎంత మెజారిటీ ఉండొచ్చు అంటారన్న గద్దె రామ్మోహన్ గారు? చెప్పలేము సార్, రామ్మోహన్ గారు మాత్రం గెలుస్తారు. మరి పైన ఎలా ఉంటుంది స్టేట్ మొత్తం? స్టేట్ ఓవరాల్ గా వస్తే టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేసింది. అంటే ఈ కూటమి గెలిస్తే ఏం మేలు జరుగుతుంది అంటారు? కూటమి గెలిస్తే అభివృద్ధి, చేతి పనులు చేసుకున్న వాళ్ళకు రాష్ట్రం అభివృద్ధి చెందింది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ప్రసాద్ ఏం చేస్తారన్న? ఖాళీగా ఉంటారు. ఏరియా అన్న ఇప్పుడే ఏరియా పని ఏరియా రామనగర్. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న, నెల రోజుల టైం ఉంది ఇంకా. ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారు టీడీపీ కూటమి నుంచి వస్తున్నారు, వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా. సో ఎలా ఉంటుంది అంటారు వీళ్ళిద్దరి మధ్య పోటీ? అసలు ఎవరు వస్తారు అనుకోవచ్చు అంటారు? గద్దె రామారావు గెలుస్తాడు. అంటే ఎందుకన్నా? క్యాండిడేట్ మంచివాడు. అంటే మీ ఏరియా ఏమన్నా అభివృద్ధి చేశారు ఆయన? ఆయన అభివృద్ధి అంటే ఇటు టీడీపీ గవర్నమెంట్ చేశాడు. అంటే ఈరోజు దేవినేని అవినాష్ గారు తిరుగుతున్నారు కదా, మరి తిరగలే, అందరూ తిరుగుతారు. నేను తిరుగుతా అంకాల సుఖం ఉంది. ఓటు మాత్రం టీడీపీకి వేస్తారు. టీడీపీ చేస్తాను. అంటే ఈ 5 ఏళ్ళలో ఎలా అనిపించింది పరిపాలన అనేది మీకు? అసలు ఎంప్లాయీ వేసాడు. బట్టన్ ఒకసారి నొక్కమను, బట్టన్ ఎంప్లాయీ బట్టన్ నొక్కమను. అంటే ఏం చేయట్లేదు అంటారా? టీఏడిఏలు ఇవ్వలే, సరెండర్లు వేయలే. మళ్ళీ గెలుస్తాను 175 అంటున్నారు కదా. 2 గెలుస్తాడు. 175 అంటే 2 అంటే పేదోడు అందరికి మంచి చేస్తూ వచ్చాను నేను ఈ 5 ఏళ్ళ నుంచి కూడా, హామీలన్నీ నెరవేర్చాను అన్నారు. డబ్బులు పెంచితే సరిపోద్ది పేదవాడికి? అభివృద్ధి అది ఒక నోటిఫికేషన్ తీసాడు ఎంప్లాయీకి, తీసిన డిఎస్సి కూడా అట్లా ఆపేశాడు. 6,000 పోస్టులు తీసాడు. ఈరోజు వాలంటీర్లు ఇచ్చాం, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం అంటున్నారు కదా. కానీ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలు తక్కువ మార్కులు కూడా ఇచ్చారు. క్వాలిఫై అవ్వాలి అసలు అండి. చూసారు కదా నిన్న బస్ యాత్ర కూడా జరిగింది విజయవాడ ప్రాంతంలో. ఏంటి బస్సు యాత్ర? ఈరోజు రాజధాని అవసరం ఉందా లేదా అంటారన్న, ఏం చెప్పండి? రాజధాని ఎందుకు? సొంత ఇల్లు కట్టుకున్నాడు, తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు. అక్కడే 15 రోజులు డ్యూటీ చేసేసాడు. ఇవాళ నొక్కుతారు, రేపు నొక్కుతాను. 10వ తారీఖు అయిపోయింది, 28 అయిపోయింది. మాకైతే సరెండర్లు వేయలే. 3 గంటలు పడాలి సరెండర్. మరి ఏంటన్నా ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు? అసలు కూటమి ఓ పక్కన, వైసీపీ ఓ పక్కన కదా ఉంది. కూటమి గెలిచింది ఉందా? ఆయనకి ఎలా మన ఫస్ట్. నా పేరు బంగారు రమణ. ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్. ఇక్కడ ఏరియా అరుణారు విజయవాడ. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దాదాపు 30 రోజుల టైం ఉంది. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం తరపు నుంచి వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు, టీడీపీ కూటమి నుంచి గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? ఏం చెప్తారు? పార్టీ పరంగా అయితే పవన్ కళ్యాణ్. అంటే సో ఎవరు వస్తారంటారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో?
50-50. అంటే ఈ ఒక్కొక్క నాయకుడి గురించి ఏం చెప్తారు? ఈరోజు దేవినేని అవినాష్ గారు తిరుగుతున్నాను అని అంటున్నారు కదా. చేస్తాడు ఆయన. పర్లేదు బాగానే ఉంది. అతను పర్సనల్ గా తీసుకుని బాగానే చేశాడండి. గద్దె రామ్మోహన్ గారు 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మీ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి చేశారంటారు? గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ని బట్టి ఏం చేస్తాడు తప్ప ఆయన పర్సనల్ గా ఏం చేయలేరు కదా. రూలింగ్ లో లేరు కాబట్టి ఆయన ఏం చేయలేడు. సంతకం తప్ప ఏం చేయలేరు కదా. సో ఎలా ఉందంటే ఆయన గురించి ఏం చెప్తారు, ఆయన వ్యక్తిత్వం? అతను పొలిటికల్ ఏ గొడవలకు వెళ్ళడు. మామూలుగా ఉన్న మనిషి అంతే. పర్సనల్ మాట్లాడలేము. అంటే ఎలా ఉంటది, పోటాపోటీగా ఉంటది అంటారు? పోటాపోటీ 50-50 అంటే పోటాపోటీ కదా. అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు కదా, 5 ఏళ్ళు అయిపోయి వచ్చింది. ఈ రోజున బస్ యాత్రలు చేస్తాం కానీ, సంక్షేమాలు ఇచ్చానని చెప్పడం కానీ, ప్రతి ఒక్కరికి ఆటో వాళ్ళకి అందరికి 10,000 చొప్పున అందరికి అందజేసామని అంటున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి అసలు? మనం నియోజకవర్గం వరకే చూస్తాం భయ్యా. స్టేట్ వైజ్ మన సంబంధం లేదు. యువేంద్ర ఎవడు కూర్చుంటాడో మనకే తెలియదు. ఎవడు గెలిస్తే వాడే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డో లేకపోతే చంద్రబాబు నాయుడు, ఆ పవన్ కళ్యాణ్, బీజేపీ నుంచి మోడీ గారు వాళ్ళు నిర్ణయించుకుంటాం. మనమే ముఖ్యమంత్రి నిర్ణయించేది మనమే. ముఖ్యమంత్రి ఎవరు అవుతారని కదా, అసలు ఎలా ఉంది ఈ ప్రభుత్వం చూసారు కదా, మీకు ఒక మాటలో చెప్పండి మీ అభిప్రాయం. పర్సనల్ అఫైర్స్ మనం చెప్పలేం భయ్యా మీడియాలో. అన్ని టైట్ అయిపోయినాయి అంతే. రేట్లు కానీ, కరెంటు బిల్లు రేటే. నేను ట్రాన్స్పోర్ట్ లో డ్రైవర్ పెట్టాలన్నా, క్లీనర్ పెట్టాలన్నా, అమ్మాయికి డబ్బులు ఇవ్వాలన్నా నాకు ఇబ్బందిగా ఉంది. అంతే. రోడ్లు ఎలా ఉన్నాయి? అలా ఉంటాయి. రోడ్లు ఏం బాగాలేదు, అందరూ తెలిసేది. ఏంటి డెవలప్మెంట్ చేయాలంటే రోడ్లు చేయాలి మరి. అంటే ఈ 5 ఏళ్ళు డెవలప్మెంట్ ఏమైనా చూసారా మీరు? డెవలప్మెంట్ ఏంటి చెప్తే నేను దాని గురించి చేశారు లేదు చెప్పగలను. డెవలప్మెంట్ ఏంటి అంటే ఏమైనా ఇండస్ట్రీస్ వచ్చినాయా మన రాష్ట్రానికి? ఇలాంటి ఏంటి అసలు? ఇండస్ట్రీస్ ఏం రాలా. అమరావతి డెవలప్ అయ్యేది వాటికి ఇండస్ట్రీస్ వచ్చుంటాయి. లేదు, రాలా. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనం ఉన్న పోస్ట్ ఇది మన పర్సనలే. సీఎం హోదా సీఎం చేస్తాడు, ముఖ్యమంత్రి హోదా మంత్రి చేయాలి, కలెక్టర్. అలాగే మరి ఈసారి కలిశారు కదా కూటమి అని అంటున్నారు కదా, మరి జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుందంటారా? టీడీపీ ఓటు జనసేనకు ట్రాన్స్ఫర్ అవుతుందంటారా? మరి కూటమి అంటే అదే కదా. అంటే ఖచ్చితంగా అవుతుంది అంటారా? అవ్వచ్చు. నా మైండ్ కాదులే, జనాల మైండ్. అందరూ కూర్చొని మాట్లాడేది అదే కదా. మరి 175 గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేయడం ఎలా అనిపిస్తుంది? నేను పనికి వెళ్తే 1000 రూపాయలు జీతం వచ్చిందని చెప్తాను. నాకు ఎంత అయితే అంత ఇవ్వగలడు ఎవడైనా, అంతే. జనాలు బట్టే ఓటు వేసినోడే గెలుస్తాడు. నేను ఈయనను వేయలేనన్ను నా సొంత మనిషికి వేసుకుంటా. నా పర్సనల్ అఫేర్ అది. నాకు టీడీపీకి వేస్తాను, వైసీపీకి వేస్తాను, నా సొంత విషయం. పల్లెటి బూత్లోకి వెళ్ళి నేను నొక్కేది నా సొంత మనిషికి వేసుకుంటా. లోకల్లో ఈయనకి వేస్తాను, మీరు అడిగిన మనిషికి అవతల పర్సన్కి వేస్తానని నా సొంత విషయం. అది ఓపెన్గా మీకు చెప్పలేము.